నమస్తే అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో ఒక మంచి కంఫర్ట్ మీల్ కడుపు నిండా తృప్తిగా కూరలు, పచ్చళ్ళు అనే ప్రసక్తి లేకుండా హాయిగా తినొచ్చు. అదే సాంబార్‌తో రైస్ అండి. సాంబార్ రైస్ రెసిపీని వన్ పాట్ మీల్ లాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా కాదు. సో, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ముందుగా షేర్ చేసుకోవడానికి ముందు మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ ముందుగా ఒక కుక్కర్‌నైతే తీసుకోవాలి. కుక్కర్‌లో మీరు ఒక 3/4 కప్ వరకు రైస్, అలాగే మిగతా 1/4 కప్ కందిపప్పును యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపితే మనకి ఒక గ్లాస్ మొత్తంగా రైస్ అండ్ పప్పు కలిపి ఉంటాయి. సో, ఒక గ్లాస్ వరకు మనం ఇది తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని 2, 3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది డైరెక్ట్‌గా మనం కుక్కర్‌లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. సో, అది మీ ఇష్టం. ఒక కప్పు రైస్ అండ్ పప్పుకి మనం 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. అది కరెక్ట్‌గా మనకి అన్నం, పప్పు అనేది చక్కగా కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ అయితే చేసుకోవాలి. ఈలోపు చింతపండును కూడా కడిగి కొంచెం వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటే మనం పులుసు ఈజీగా తీసుకోవచ్చు. మీకు సాంబార్‌లోకి ఏవైతే రెసిపీస్‌లో వేసుకుంటారో కూరగాయలు, ఆ కూరగాయలన్నీ కూడా మనం ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ న్యాచురల్‌గా రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ అన్నం, పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. సో, దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కనుంచుకోండి. సాంబార్ రైస్ రెసిపీ చేసేటప్పుడు చాలామంది అన్నం, కూరగాయలు అన్నీ కలిపి కుక్కర్‌లోనే పెట్టి వండుతూ ఉంటారు. అది క్విక్ మెథడ్‌లో ఈజీగా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ పరంగా ఇప్పుడు నేను చూపించే మెథడ్ చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీరు సాంబార్ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచి కొట్టినటువంటి వెల్లుల్లిపాయలు, అలాగే అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోండి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మనం పోపయితే పెట్టుకోవాలి. ఈ రకంగా పోపు పెట్టుకున్నాక ఇందులో కొంచెం ఇంగువ అనేది వేసుకుంటే సాంబార్ రైస్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంగువనైతే స్కిప్ చేయకండి. తర్వాత మనం కలర్ కోసం ఎలాగో పసుపు వేసుకుంటాం గదా! సో, కొంచెం అర టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ పోపంతా బాగా కలుపుకున్నాక మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత పచ్చిమిర్చి, ములక్కాడ, ఆనపకాయ ఏదుంటే అది మీ దగ్గర అందుబాటులో ఏవైనా సరే చిలకడ దుంప వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు. అలా అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నటువంటి కూరగాయలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే యాడ్ చేసుకోవాలి. సో, మనం కూరగాయలన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా! ఇంకా ఫైనల్‌గా రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఉప్పు అనేది మీరు తర్వాత కూడా లాస్ట్‌లో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పయితే యాడ్ చేస్తున్నాను. సో, ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు అది వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కూరగాయలనేవి ఆయిల్‌లో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మీరు వాటర్ పోయొద్దు. వాటర్ పోస్తే టేస్ట్ అనేది అంత బాగోదు. కేవలం మనం ఆయిల్‌లో ఈ ఉప్పు వేసాం కాబట్టి కూరగాయల నుంచి వచ్చే వాటర్‌లోనే కూరగాయలనేవి చాలా వరకు మగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల సాంబార్ రైస్ రెసిపీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మీరు ఎంత కారం కావాలో అంతవరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా సాంబార్ పౌడర్‌నైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మనకిక్కడ కూరగాయ ముక్కలనేవి ఒక 70% వరకు కుక్ అయితే చాలు. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాని నుంచి చింతపులుసు అయితే తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి. పులుపు అనేది కూడా మీరు ఎంతవరకు పులుపు తినగలరో అంతవరకు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేస్తే పులుపు అనేది ఎక్కువైపోయి సాంబార్ రైస్ రెసిపీ అనేది అంత బావుండదు. సో, అవసరం అనిపిస్తే టేస్ట్ చెక్ చేసుకున్నాక యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి మాత్రం యాడ్ చేసుకోకండి. ఇప్పుడు కూరగాయలు మనకి ఎలా ఉడికాయో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనపకాయ, క్యారెట్ అన్నీ కూడా చెక్ చేసి చూసాను. అన్నీ కూడా చక్కగా 90% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఏం చేయాలి అంటే, మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి అన్నం, పప్పుని ఆ మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా అన్నాన్ని మనం మిక్స్ చేసుకుంటే గరిటెతో అది చాలా క్విక్‌గా, ఈజీగానే అది కలిసిపోతుంది. వేడి మీద ఉంటుంది కాబట్టి మనకి ఏ రకంగా కూడా అది ఉండలు కట్టదు. సో, ఒకసారి లంప్స్ అనేవి లేకుండా మీరు గరిటెతో కలుపుకుంటూ కూరగాయలనేవి మరీ చెదిరిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు చక్కగా అన్నీ కలిసిపోతాయి. తర్వాత మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అది కూడా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే బావుంటుంది. వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా కుక్ అయిపోతది సాంబార్ రైస్ రెసిపీ అనేది. చల్లటి నీళ్ళు వేసుకుంటే ఇంకొంచెం సేపయితే కుక్ చేయాల్సుంటుంది.
ఈ టైంలో మీరు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకుంటే సాంబార్ రైస్ రెసిపీ అనేది దగ్గర పడిపోతుంది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్‌గా ఉండగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మీరు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా బాగా ఎక్కువ సేపు వండితే అది దగ్గర పడిపోయి చల్లారే సమయానికి మరింత గట్టిగా అవుతుంది. సో, అలా ఉండకుండా ఉండాలంటే కొంచెం కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇంకా వేడి వేడిగా బౌల్‌లోకి సర్వ్ చేసుకొని పైన నెయ్యితో మీరు మంచిగా గార్నిష్ చేసుకొని నచ్చితే అప్పడాలు గానీ, అలాగే చల్లమిరపకాయలు గానీ వేసుకొని తింటే మనకి పక్కన పచ్చడి గానీ, ఎలాంటి కూరలు గానీ అవసరం లేదు. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. అన్నం, కూర అన్నీ కలుపుకొని పట్టుకెళ్తే మనం తినే సమయానికి అవి చప్పబడిపోయి అందులో ఉన్నటువంటి పోషక విలువలు ఏమీ ఉండవు కదా! ఇలా అయితే ట్రై చేయండి. స్కూల్ పిల్లలకైనా, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బావుంటుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది చైత్రికాస్ కిచెన్. బాయ్.